ఓకే, మనం ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫ్యాక్టర్స్ 56 ఫ్యాక్టర్స్ చూద్దాం. 56 ఎన్నిసార్లు పోద్ది? 1 into 56. నెక్స్ట్ 2 ఎన్నిసార్లు పోదు 56 లో? 2 times. 5 2s are 4, 1 మిగులుద్ది. అవునా? ఈ 16 ఎన్నిసార్లు? 8 times. సో 28. నెక్స్ట్ 3 టేబుల్ పోద్దా? నో. 4 టేబుల్ పోదు చూడండి. 5 56/4 అంటే 5 1 టైం పోద్ది. ఇక్కడ 1 మిగులుద్ది. 16 ఎన్నిసార్లు? 14, 4 times. సో 14. 5 టేబుల్ పోదు, 6 టేబుల్ పోదు. ఓకే, 7 8s are 56. ఇంకా 8 వచ్చేసింది కాబట్టి చెక్ చేయక్కర్లా. సో ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 7 8 14 28 56. నెక్స్ట్ 57 ఫ్యాక్టర్స్. 1 into 57 57. 2 టేబుల్లో పోదు. 3 టేబుల్లో ఎన్నిసార్లు? 57 1 టైం పోతుంది కదా ఫస్ట్. 57 లో 2 మిగులుద్ది. 27 ఎన్నిసార్లు? 27 ఫస్ట్ 1 టైము. 27 ఎన్నిసార్లు? 9 times. 3 9s 27. ఓకే, 19s are. 4 టేబుల్ పోదు, 5 టేబుల్ పోదు, 6 టేబుల్ పోదు, 7 టేబుల్ పోదు, ఇంకే టేబుల్ పోదు. 8 టేబుల్ పోదు, 9 టేబుల్ పోదు, 10 11 13 టేబుల్, ఇంకే టేబుల్స్ పోవు. ఓకే, ఫినిష్. 58 చూద్దాం. 1 into 58. నెక్స్ట్ 2 పోద్ది. ఓకే, ఎన్నిసార్లు? 58 లో ఫస్ట్ 2 పోతుంది, 2 times. ఇంకా ఇక్కడ 1 మిగులుద్ది. 18 ఎన్నిసార్లు? 9 times, 29 times. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్ పోదు, 4 టేబుల్ పోదు, 5 టేబుల్ పోదు, 6 నో, 7 ఓకే, 8 నో, 9 నో, 10 నో, 11 నో, ఇంకే టేబుల్ పోవు. ఓకే, 229. ఇంకే టేబుల్స్ పోవు. మనం ఇది కూడా చెక్ చేయొచ్చు. 29 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. అవునా? ఈ ప్రైమ్ నెంబర్ వచ్చింది అంటే ఇంకా అసలు మనకి పోనట్టే, ఛాన్సెస్ లేవు. ఓకేనా? ప్రైమ్ నెంబర్ వస్తుంది కదా ఇక్కడ, ఇంకా పోదు. నెక్స్ట్ ఇప్పుడు మనం 59 చూద్దాం. 59 1 into 59 అంతే కదా ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఓకే, 60 1 into 60 అండ్ 2 into ఎన్నిసార్లు? 6 ఎన్నిసార్లు పోద్ది? 30 times. ఓకే, నెక్స్ట్ 4 పోతుందా? ఎస్ 60 లో 4 డివైడ్ చేస్తే 1 టైం ఫస్ట్, ఇక్కడ 2 మిగులుద్ది. 20 ఎన్నిసార్లు? 5 times. ఓకే, 15 times. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్ లో పోద్ది చూడండి. 65 టేబుల్ లో ఫస్ట్ 1 టైం, ఇక్కడ 1 మిగులుద్ది. 10 ఎన్నిసార్లు? 2 times, 12 times. అవునా? నెక్స్ట్ 6 10s are 60. ఇంకా ఓ సారీ 320s are 60. అండ్ ఇక్కడ 12 టేబుల్ పోతా చూడండి. 12 5s are ఓకే, 12 5s are 60. ఓకే, మనకి ఇది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ 10 ఉంది చూడండి. 10 ని 5 2s are అని రాస్తాం. 5 6 2s are 12 అలా కూడా తెలుస్తుంది. ఓకే, 60 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 5 6 అండ్ ఇక్కడ ఆల్రెడీ 12 5s are వచ్చింది కదా, మనం రాయక్కర్లా అసలు. 12 టేబుల్ వచ్చేస్తుంది కదా. సో 5 6 10 12 15 ఓకే 20 30 60. Now 61 factors. 1 61 because it's a prime number. 62 factors. 1 62 2 ఎన్నిసార్లు? 31. 3 టేబుల్ పోతుందా? నో. చూడండి 3 టేబుల్ 6 + 2 8 వస్తుంది కదా. 8 కాబట్టి 3 టేబుల్లో పోదు. 4 టేబుల్లో పోదు. 5 టేబుల్ నో. 6 టేబుల్ నో. 7 నో. 8 నో. ఓకే 9. ఇంకా 31 అనేది ప్రైమ్ నెంబర్ మనకి.
ఇంకెందులోనూ పోనట్టే, చెక్ చేయకల్లా. ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చేసింది 31, 2 into 31. సో ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇంకే టేబుల్లోనూ పోవు, ఇవే. అర్థమవుతుందా? 63, 1 into 63. అండ్ 2 టేబుల్లో పోదా? పోదు. 3 టేబుల్లో పోదా? ఎన్నిసార్లు? 21. చూడండి, 63ని 3 టేబుల్లో డివైడ్ చేస్తే 6 2 times, 3 1 time. సో 21. మళ్ళీ ఇక్కడ చూడండి, 21 ఎలా రాయొచ్చు? 7 3s 21 అని రాయొచ్చు, అవునా? 21 ఎలా రాయొచ్చు? ఇది ఏ టేబుల్లో పోద్ది? 63 ఇంకా 7 9s. 21 7 3s కాబట్టి 7 అలా ఉంచి 3 3s 9 అని వేసుకోవచ్చు. 7 3s వస్తుంది. ఓకే, అర్థమైందా? సో మళ్ళీ ఇంకా 9 వస్తుంది కాబట్టి మళ్ళీ చెక్ చేయగల. సో ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పండి. 63కి 1 3 7 ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 63 అవి. నౌ 64 ఫ్యాక్టర్స్. 1 into 64, 2 into 64 ఎన్నిసార్లు పోతుంది 2 టేబుల్లో? 6 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 2 టేబుల్లో? 3 times. 4 ఎన్నిసార్లు? 2 times, 32. ఓకే, మళ్ళీ 3 టేబుల్లో పోద్దా? నో, ఎందుకని 6 + 4 10, 3 టేబుల్లో పోదు. నెక్స్ట్ 4 టేబుల్లో ఎన్నిసార్లు? ఎలా పోద్దా చూడండి ఒకసారి. నేను ఏం చేస్తానంటే 32ని ఓకే, నేను మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను. ఓకే, ఎన్నిసార్లు 4 టేబుల్లో చేద్దాం ఉండండి. 64/4. 4 1 time పోద్ది. ఎంత మిగులుద్ది? 24. 24 ఎన్నిసార్లు? 4 టేబుల్లో 6 4 24. ఓకే, 16 times. 5 టేబుల్లో పోద్దా? నో. 6 టేబుల్? నో. 7 టేబుల్? నో. 8 8 64. సో మనకి ఫ్యాక్టర్స్ చెప్పండి. 1 2 4 64. ఇవి కూడా ఫ్యాక్టర్ కదా, మొత్తం ఫ్యాక్టర్స్. ఓకే, 65. 1 into 65. అండ్ 5 టేబుల్లో 5 టేబుల్లో పోద్ది, 5 ఉంది కాబట్టి. సో ఫస్ట్ 6 1 time పోద్ది, అక్కడ 1 మిగులుద్ది. 15 ఎన్నిసార్లు పోద్ది? 3 times. 13. ఇక 13 అనేది ప్రైమ్ నెంబర్, ఇంకా పోవు. అర్థమైందా? 66 చూద్దాం. 1 into 66. ఓకే, ఇక్కడ 66 అంటే 11 లో పోతుందని మనకు అర్థం అవుతుంది. ఓకే, 6 into 11. 11 ప్రైమ్ నెంబర్. ఓకే, మనకి ఇంకా దాంట్లో కూడా పోద్దిరా. చూడండి, 2 టేబుల్లో కూడా పోద్ది. 2 టేబుల్లో ఎన్నిసార్లు? 2 టేబుల్ 33 times. అండ్ 3 టేబుల్లో కూడా పోద్ది 22 times. ఓకే, సో ఫ్యాక్టర్స్ 1 2 3 6 11 22 33 66. ఓకే, మీకు ఇది ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే చూడండి, నేను చెప్తున్నాను. 66ని ఇలా రాసుకుంటా. ఏ టేబుల్లో పోద్ది అనుకున్నాం? 11 టేబుల్లో పోద్ది అనుకున్నాం కదా. ఈజీగా ఎన్నిసార్లు? 6 times. 6 అంటే 11 6 66. చూడండి, 11 6 66. ఓకే, ఇంకా మనకి 2 టేబుల్లో చూడండి ఎన్నిసార్లు? 3. అవునా? సో మనం 3 కూడా రావచ్చుద్ది. 2 into 11 3s 33. ఓకే, 3 into 11 2s. మీకు అర్థం అవ్వాలా నేను చెప్తున్నాను చూడండి. 2 into 3 into 11 అని రాసుకోండి, ఎందుకంటే ఈ 3 పోతాయి. ఇలా కూడా కలపవచ్చు. 2 into 33, 3 into 22, 11 into 6. అర్థమైందా? నెక్స్ట్ 67 టేబుల్. 67 అనేది 1 into 67. ఇంకేంద్రోను పోదు, ప్రైమ్ నెంబర్. 67 is a prime number. Now 68. 1 into 68 and 2 into చెప్పండి ఎన్నిసార్లు పోద్ది? 34.
త్రీ టేబుల్ లో పోతుందా 6 8 14 6 ప్లస్ 8 ఎంత 14 త్రీ టేబుల్ లో పోదు సో త్రీ టేబుల్ లో పోదు మరి ఫోర్ టేబుల్ లో ఫోర్ టేబుల్ లో ఎన్నిసార్లు పోతుంది నాకు ఎలాగో తెలియకపోతే ఇదిగోండి 34 ని నేను స్ప్లిట్ చేస్తా 34 ఏ టేబుల్ కింద స్ప్లిట్ చేయొచ్చు టూ టేబుల్ లో పోద్ది ఎన్నిసార్లు 1 7 17 అంటే 4 into 17 4 into 17 68 2 2s are 4 4 into 17 68 ఈ 17 అనేది ప్రైమ్ నెంబర్ సో ఇంక ఇదే లాస్ట్ అర్థమైందా 1 2 4 17 34 68 ఇవి ప్రైమ్ నెంబర్స్ ఓకే నెక్స్ట్ 69 1 into 69 టూ టేబుల్ లో పోదు త్రీ టేబుల్ లో ఎన్నిసార్లు 23 టైమ్స్ 23 అనేది ప్రైమ్ నెంబర్ సో ఇంకేం చెక్ చేయక్కర్లా ఓకే నెక్స్ట్ 70 ఎన్నిసార్లు 1 into 70 నెక్స్ట్ టూ టేబుల్ లో ఎన్నిసార్లు 2 into ఎన్నిసార్లు 35 2 into 35 త్రీ టేబుల్ లో పోదు ఓకే నెక్స్ట్ ఫోర్ టేబుల్ లో పోదు ఫైవ్ టేబుల్ లో ఎన్నిసార్లు 7 1 times 20 కాబట్టి 4 times 14 times ఓకే 7 times are 70 సో ఇంకే టేబుల్ లోనూ పోదు సో ఫ్యాక్టర్స్ చెప్పండి 1 2 14 35 70 ఓకే మీరు ఇదొకటి అబ్జర్వ్ చేయండి మనం గనక ఇదిగో ఇలాగా వేస్తాం అనుకోండి 68 రాసాం ఎన్నిసార్లు పోద్ది మనం ఏ టేబుల్ లో అనుకున్నాం టూ టేబుల్ అనుకున్నాం ఎంత 2 3s are and 4s are అంటే 2 into 34 is equal to 68 మళ్ళీ 34 ని మనం ఇలా స్ప్లిట్ చేయొచ్చు 2 into 17 కదా అంటే 2 2s are 4 into 17 కింద కూడా రాయొచ్చు 68 అంటే 4 into 17 ఓకే 4 into 17 68 ఇంకా 17 ప్రైమ్ నెంబర్ ఇది స్ప్లిట్ చేయడానికి కుదరదు స్ప్లిట్ చేస్తే మనం డిఫరెంట్ గా చేయొచ్చు ఇలా రాయాలి ఓకే ఇది కూడా నేర్చుకోండి ఇలా